అయ్యో నాకు కళ్ళు తిరుగుతున్నాయి, బ్లడ్ ఎక్కించండి. బ్లడ్ రెడీ సార్. సుత్తి ఆ నోట్ లో ట్యూబ్ పెట్టి గ్యాప్ ఇవ్వకుండా జ్యూస్ ఎక్కించండి. 1 అవర్ లో బ్లడ్ రెడీ అవుతుంది. హలో, ఐఎమ్ డాక్టర్ రాధా జయచంద్ర ఎంబీబీఎస్ FRCS. అక్కడ క్రాక్ ఉంటాడు, వాడికి ఒకసారి ఫోన్ ఇవ్వండి. ఇక్కడ ఎవరు క్రాక్? అయ్యగారే, మీకు డౌట్ ఎందుకు, మీరు మాట్లాడండి. ఇదిగో, మీ పేరు ఈశ్వరమూర్తి కదా? ప్రాణమే పోయేలా ఉంది, పేరు పోతే ఉందండి. చెప్పు, నేనేం చెయ్యాలో చెప్పి చావురా. అధికారం చేసిన గొంతు ఇప్పుడు వణకడం స్టార్ట్ అయింది. ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు? సత్య చేపల మార్కెట్కి వెళ్ళు. నువ్వు మామూలు తీసుకున్న రోజు నుంచి ఇప్పటి వరకు నువ్వు కలెక్ట్ చేసిన డబ్బు మొత్తాన్ని కరెక్ట్ గా లెక్క పెట్టి తీసుకెళ్ళు. వాళ్ళు కష్టపడి సంపాదించిన డబ్బు ఇంకో 1 అవర్ లో వాళ్ళ చేతికి చేరాలి. ఇంకో 1 అవర్ లో అక్కడికి వెళ్ళి డబ్బు ఎలా ఇవ్వగలను? నాకు నీకు టైం ఇవ్వాలనే ఉంది, కానీ నీకంత టైం లేదు కదరా. సత్య మార్కెట్కి ఇలా వెళితే షార్ట్ కట్ కాదండి, ఇలా వెళ్తే వల్లకాడంతా తిరగాలి. అలా వెళితే మా ఇల్లు వస్తుంది, దిగిపోతావని. ఏం అర్థం కావట్లేదే. ట్రీట్మెంట్. ఏం ట్రీట్మెంట్? ముళ్ళుని ముళ్ళుతో తీయడం. ఫోన్ రాలేదే, డబ్బు ఇచ్చేసాను, ఇంకా ఫోన్ చేయకుండా ఏం చేస్తున్నాడు? ఆపండి సార్. ఎందుకు? మామూలుగా చుట్ట కలిస్తేనే జీవితంలో 5 నిమిషాలు పోతాయి, మీకు 60 నిమిషాలు. వచ్చినప్పటి చూస్తున్నాను, చాలా ఓవర్ చేస్తున్నారు. నో, వద్దు, దాన్ని పడేయండి. జమదగ్ని. హలో, ఆ పోరంబోకుకి ఫోన్ ఇవ్వు. పోరంబోక అదెవరు? కాసేపటి క్రితం క్రాక్ అన్నాడు, ఇప్పుడు పోరంబోక అంటున్నాడు. క్రాక్ అంటే పోరంబోకే బాగుంది, మీరు దానికే ఫిక్స్ అయిపోండి. ఇప్పుడు నేనేం చేయాలో చెప్పు. అక్కడి నుంచి స్ట్రైట్ గా VOC రోడ్డుకు వెళ్ళు. అక్కడున్న పెద్ద ఆయన దగ్గర ల్యాండ్ నొక్కేసే నువ్వు నీ ల్యాండ్ మాఫియా మొదలు పెట్టావు. మర్యాదగా ఆ డాక్యుమెంట్స్ ని దాంతో పాటు డబ్బు ఇచ్చి. నన్ను ఏమి చేయకండి, నా దగ్గర ఏమీ లేదు. కాదు పెద్దయినా, నేను తీసుకోవడానికి రాలేదు, ఇవ్వడానికి వచ్చాను. తీసుకోండి. నాకు భయం వేస్తుంది. అయ్యో, మీకంటే నాకే భయంగా ఉంది. ఆయనకు డబ్బు ఇవ్వు. నువ్వు 100 ఏళ్ళు చల్లగా ఉండాలి బాబు. మీరు బాగానే దీవించారు, కానీ సార్ అంతకాలం బతకరు, ఇంకాసేపే. అంతకు మించి బతకాలంటే ఫోన్ చేసేవాడి చేతుల్లో. అవునండి అయ్యా, వాడితో మీ పత్రాలు మీకు వచ్చి చెప్పండి అయ్యా. మీరు ఇంకా చాలా మందిని కౌగిలించుకోవాలి. బండి తీరా. బావా చాలు పద. బాబు, నెక్స్ట్ ఆపరేషన్ ఇక్కడ సింగపూరా? సింగరాజ్ యూనివర్సిటీయా? ఇకపై నేను చదవడం కుదరదు. యూనివర్సిటీకి హార్బర్ మించి వెళ్ళమని చెప్పండి. నేను కాకినాడకి ట్రాన్స్ఫర్ అయ్యి హార్బర్ ఇంతవరకు చూడనే లేదు. ప్రాణం పోయేలాగా అన్ని కోరికలు తీర్చుకోవాలా? హార్బర్ మీదుగా వెళ్ళొచ్చా బాబు? సార్, ఈ చేత్తో మెల్లగా. నరక గట్టి నువ్వు నన్ను చంపేయొచ్చురా. లేట్ గా వచ్చిన మంచి ఐడియా. ఇప్పుడు తెస్తే యమగంట తిన్నగా యమలోకానికి పోవచ్చు. అయ్యో సీమచ్చు, మీకు 2 గంటల ముందు రాహుకాలం మొదలైందయ్యా. ఇప్పుడు నేనేం చేయాలో చెప్పు. నువ్వు డాక్టర్ ఈశ్వరమూర్తివే కదా? అవును అవును. మరి నీకు ఇంకో డాక్టర్ ఎందుకు? నువ్వే వైద్యం చేసుకో. అది నాకు ఇచ్చిన బిరుదురా. కానీ నాకు నచ్చలేదే, దాన్ని తిరిగిచ్చే. ఆలోచించకరా. యూనివర్సిటీకి వెళ్ళి, అయ్యా నేను ఒక పోరంబోకుని, ఎలాంటి అర్హత లేని నాకు డాక్టర్ పట్టా వద్దనిచ్చే. ఉంచుకోండి. ఏమైంది సార్? ఎందుకు? ఎందుకంటే నేను ఒక పోరంబోకుని, ఏ అర్హత లేని నాకెందుకు డాక్టర్ బిరుదు? మీరే ఉంచుకోండి. వినేశారు, ఇప్పుడే డాక్టర్ పట్టాకు మర్యాద వచ్చింది. నువ్వు నా బావమర్తి. అయ్యో, ముక్కులోంచి రక్తం వస్తోంది. భయపడకండి, ముందుగా ఒక రంధ్రం నుంచే మొదలవుతుంది, ఆ తర్వాత 9 ద్వారాల్లోంచి రక్తం కారుతుంది. బ్యాండేడ్ ఎక్కడ? మా ఇల్లు ఇక్కడికి దగ్గరే, నన్ను వెళ్ళి తీసుకురమ్మంటారా? మళ్ళీ వచ్చేస్తారా? ఈ సిల్లీ టెక్నిక్ లే ప్లే చేయకూడదు. ఆయనకి ఎవరు బ్లడ్ ఇస్తారు మీరు వెళ్ళిపోతే? అది ప్యాకెట్ లో ఉంది, ఒంట్లోంచి కావాలి. అంత విశ్వాసమా? నొప్పితో ప్రాణం పోతుంది. హలో, అయ్యో నా పెళ్ళం ఫోన్ లో. డాక్టర్, నా తల తిరుగుతోంది. పర్వాలేదు, ఆగిపోతుంది. ఎప్పుడు? ప్రాణం పోయాక. ఇంకా ఎంతసేపు తాగాలి? తాగి చచ్చేలా ఉన్నాను. తాగకపోయినా మీరు చేస్తారు. అయితే నేను చావడం కన్ఫర్మా? అవును, మీ ఇద్దరి మధ్య పెద్ద గ్యాప్ ఉండదు. ఒక్క ఇంజెక్షన్ కి 2 ప్రాణాలు పోవడం అనేది నా కెరీర్ కే గొప్ప పేరు తెచ్చిపెడుతుంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ తమ్ముడు. వెంకన్నా, ఈసారి బాబు మీకు డైరెక్ట్ గా చేశాడు, మాట్లాడండి. కారుణ్య ఆశ్రమానికి వెళ్ళి వాళ్ళ ప్లేస్ లో నువ్వు కట్టిన గెస్ట్ హౌస్ ని వాళ్ళకి తిరిగిచ్చే. ఇదిగోండి, మీ దగ్గర లాక్కున్నా. నేను నమ్మలేకపోతున్నాను. నేను నమ్మలేకపోతున్నాను. చాలా సంతోషం. రండి.
అందరూ టీవీ వాళ్ళ వెనకాలండి సార్. నేను ఎందుకు వెనక్కి వెళ్ళాలి? నేను ఈయన తోడబుట్టిన నువ్వు నా తోడబుట్టావా? రక్తానికి రక్తం, ఒక ప్యాకెట్ కాదు, ప్యాకెట్లు ఇస్తున్నాను. అందరూ కాస్త వెనక్కి వెళ్ళండి, గాలి అడ్డం లేదు. ఇంకాసేపట్లో ఆయన ఎలాగపోతారు. ఆ తర్వాత మీరు ఫోటోలు తీసుకోండి. అలాగా నన్ను ఫోటో తీసుకోండి. ఈశ్వరమూర్తి నా బ్రదరే. సడన్ గా ఈ సమాజ సేవ ఎందుకు సార్, మీరు చేస్తున్నారు? కంగారు పడకండి, నేను చెప్తాను. ఆయన ఎలా సేవ్ చేస్తున్నారంటే తమ్ముడు చెప్తాడు, అన్న చేస్తాడు. తమ్ముడు ఎవరు? రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశం ఉందా? ఆయన రారమ్మా, అంత టైం లేదుగా. ఎలక్షన్ కి ఇంకా టైం ఉంది కదా. ఈయన కౌంట్ డౌన్ మొదలైందే, ఇంకా సేపట్లో ఈయన పోతారు. సార్ డిపాజిట్ కెపాసిటీ ఏంటో తెలుస్తుంది. ఎందుకంటే మంచిది, దండలతో రెడీగా ఉండండి. సార్ ఇంకో ప్రశ్న. నో క్వశ్చన్. ఇంకొక క్వశ్చన్ సార్, ప్లీజ్. హలో, మారుతి నగర్ లో శివుడి గుడికేనా? గుడి లోపల అన్నదానం జరుగుతోంది, నువ్వు అక్కడికి వెళ్ళు. వెళ్తా. మనం కూడా అవసరం లేదు, ఆయన మోక్షం దిశగా వెళ్తున్నారు. చూసావా? తీసుకో బాబు. చూశాను. ఆవిడ దగ్గరికి వెళ్ళి కాళ్ళ మీద పడి క్షమాపణ అడుగు. అమ్మా చెల్లమ్మా, నన్ను క్షమించమ్మా. నువ్వే నాకు ప్రాణభిక్ష పెట్టాలి. నన్ను క్షమించేనని చెప్పమ్మా. నువ్వు చెప్పబోయే మాటలోనే నా ప్రాణం ఉంది. కరుణించమ్మా తల్లి, కరుణించు. నన్ను క్షమించేనని ఒక్క మాట చెప్పమ్మా. క్షమించేనని ఒక్కసారి చెప్పు. ఏడుకొండలవాడా, ఆరిపోయే దీపం జోరుగా వెలుగుతుందని మా బామ్మ చెప్పేది. ఇప్పుడు మిమ్మల్ని చూస్తుంటే అది నిజం అని అర్థమవుతోంది. పోయే కాలంలో ఎంతమంది జీవితాల్లో వెలుగు నింపారు. డాక్టర్, నేను లేపిస్తా. ఏది మీ కుడి చేయి లేపండి. దాన్నే లేపలేకపోతున్నారు, ఇక నన్నే లేపుతారు. అయ్యో, మొబైల్ కనెక్షన్లు అన్ని వెయిట్ చేస్తున్నాయి. బాబు దేనికి చేస్తాడో. ప్రశాంతంగా ఏసీ రూమ్ లో పేషెంట్లకు ట్రీట్మెంట్ ఇచ్చేదాన్ని. ఇప్పుడు మీ వల్ల నడి రోడ్డు మీద ఎండలో ఉన్నాను. మీ చెంచాగాళ్ళకి మీ మీద ప్రేమే లేదు. మీ ప్రాణం పోయేది టీవీలో 2020 క్రికెట్ మ్యాచ్ చూసేటట్టు చూస్తున్నారు. అన్న, గాంధీనగర్కి వెళ్ళాలి. ఎంత అవుతుంది? 150 రూపాయలు. అయ్యో, చాలా టూ మచ్. 100 కదా అవుతుంది. 150 అవుతాయా? అలా చూసినా 100 కదా అవుతుంది. నేను 100 రూపాయలే ఇవ్వగలను. 150 ఇస్తారా? అయ్యో, సీమచ్చు, ప్రాణం పోయే టైంలో కూడా బేరమా? ప్రాణం కన్నా 50 రూపాయలు ఎక్కువైపోయిందా? ఫ్రీగా దొరికిన జ్యూస్ తాగండి, కూర్చోండి. హలో, ఎవరు? నా మొగుడు. చెప్పు బావా, ఎప్పుడు ఇంటికి వస్తానా? సార్, బాబు మీకు ఇంజెక్షన్ వేసి ఎంతసేపు అయింది? 11 గంటలు అయింది. అయితే ఇంకో గంటలో వచ్చేస్తాను బావా. అయితే గంటలో ఇంటికి వెళ్ళిపోవచ్చా? నేను పోతే దరిద్రం వదిలిపోతుంది. మీరు పోయినా మీ ఇంట్లో మీ మిస్సెస్ అలాగే అంటుంది. మీరు పోయినా మీ హాస్పిటల్ అలాగే చెప్తారు. నిన్ను పెట్టుకో. హలో, ఎవరు? మీ మొగుడా? కాదు, మీ మొగుడు. చెప్పు, ఇప్పుడు ఏం చేయాలి? చస్తావనగానే అన్ని కరెక్ట్ గా చేసావు. ఇంకా ఏం చేయమంటావు? ఇకపై నో టెన్షన్, కూల్. నువ్వు బతకడానికి కావాల్సిన విరుగుడు మంది ఇంజెక్షన్ జేవి సెంటర్ కాంప్లెక్స్ కార్ పార్కింగ్ లో బండి నంబర్ AP69P0101 లో ఉంది. పరిగెత్తు. షాపింగ్ కాంప్లెక్స్ వచ్చేసింది. నా ఫోన్ విసిరేశారు కదా, కొత్త ఫోన్ కొనివ్వండి. అయ్యో, వెతకండ్రా. వెళ్ళండి, వెళ్ళి వెతకండి. వెతకండి. వెళ్ళండి. వీళ్ళు బండి నెంబర్ ఎతికేలోగా ఇతను ఇక్కడే పోయేలా ఉన్నాడు. నా ఉద్దేశంలో ఇతనికి ఇక్కడే సమాధి. డాక్టర్, అలా మాట్లాడకండి. నాకు ఆయన ఫోన్ కొనివ్వాలి. రేయ్, బండి ఎక్కడుందిరా? ఒకసారి వెనక్కి తిరిగి చూడు. రేయ్, మనం వచ్చిన బండిలోనే విరుగుడు మందు ఉందంట్రా. భలే కిలాడిలా ఉన్నాడే. థ్యాంక్స్. నన్ను మా ఇంట్లో వాళ్ళు అలాగే అంటారు. నిన్ను కొట్టించానంటాను. అయ్యో సార్, జాగ్రత్త. మందు దొరికింది. దొరికింది. ఈ బ్యాగ్ లోనే ఉంది. ఇందులోనా? ఈ బ్యాగ్ లోనే ఉంది. ఇదిగో. బాబు ఇందులోనే పెట్టాడా? ఎక్కేటప్పుడే కుడిక నదిరింది. తర్వాత తీసుకుందాం అనుకున్నాను. ఏంటి? మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ చూస్తున్నాను. ఎక్స్పైరీ చాలా ముఖ్యం. సార్కా? 2012 సెప్టెంబర్. ఓకే, త్వరగా ఇంజెక్షన్ వేయండి. తొందరపడకండి, టైం ఉంది కదా. ఎంత? ఇంకో 2 నిమిషాలు ఉన్నాయి. షర్ట్ కాస్త పైకి లాగండి సార్. ఇంకాస్త పైకి. మూర్తి సార్, ఈ మందు కోసం మీరు ఎన్ని కోట్లు ఖర్చు పెట్టారు. నా కెరియర్ లోని ఇంత కాస్ట్లీ ఇంజెక్షన్ ఇప్పుడే వేస్తున్నాను. ఏడుకొండలవాడా,
మీరు బతికేసినట్టే మీ ప్రాణం మీకు మళ్ళీ దక్కింది. అయ్యో డాక్టర్ వచ్చేయండి. అయ్యో, ఏయ్, ఎందుకురా ఇప్పుడు అరెస్ట్ చేస్తున్నారు? నీ బ్యాగ్ ని చెక్ చేయి. నీ హెరాయిన్. ఆ రోజు నువ్వు పైన చెక్ చేయమన్నావు. నేను పైన చెక్ చేద్దామని అనుకున్నాను, కానీ మనసు ఒప్పుకోలా. అందుకే డీప్ గా చెక్ చేశా. ఇది దొరికింది. నీది నీకే ఇచ్చేసా. నీకు నాకు ఏ సంబంధం లేదు. నువ్వు పోలీసువా లేదా రౌడీవా? ఒంట్లో ప్రవహించే రక్తం రౌడీది, కడుపుకు తినే ముద్ద పోలీస్ది. కోడ్డక్క, మొత్తానికి నేను 1వ నెంబర్ ఫ్రాడ్ మావా. నన్ను పెంచినంత నాకు మంచి మాట చెప్పారు. ఎప్పుడు చట్టానికి ఫస్ట్ ఛాన్స్ ఇవ్వు, ఒకవేళ మిస్ అయితే 2వ ఛాన్స్ నువ్వే తీసుకోరా అన్నారు. అందువల్ల ప్రశాంతంగా చట్టం తన పని చేస్తుందని లోపలికి వెళ్ళిపో. అది మానేసి ఏదైనా గేమ్ ఆడి బయటకు వచ్చావనుకో, చిరుకుద్ది. ఒకరోజు ఫాదర్ దగ్గర నుంచి ఫోన్ వచ్చింది. మీ చెల్లెలు ఐశ్వర్యలాగే మా ఆశ్రమం నుంచి దత్తత తీసుకెళ్లబడిన అమ్మాయి నాకు ఫోన్ చేసింది. తన ఐశ్వర్యతో ఫోన్ కాంటాక్ట్లో ఉందిట. ఇందులో తనకు సంబంధించిన అన్ని వివరాలు ఉన్నాయి. చాలా థ్యాంక్స్ ఫాదర్. 6 months లీవా? ఎందుకు ప్రభాకర్? ఇన్నేళ్లుగా నేను వెతుకుతున్న నా చెల్లెలు ఎక్కడుందో నాకు తెలిసింది. తన మనసు మార్చి అన్నయ్య అని పిలిపించుకోవడానికి ఈ టైం కూడా నాకు చాలదు సార్. ఓకే, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. హలో, ఈశ్వరమూర్తిరా, నీకు చెల్లెలు ఉందంటగా? ఏంటి టెన్షన్ గా ఉందా? ఇప్పుడు నిన్ను చూడాలని ఉందిరా. రేయ్, నీ చెల్లెల్ని వెతుక్కుంటూ ఊళ్ళో ఉన్న రౌడీలందరూ బయలుదేరారా. వద్దురా. నేను చావడానికి ముందు నీ కళ్ళల్లో భయాన్ని చూడాలి. నీ చెల్లెల్ని నీ కంటి ముందే చంపుతానరా. రేయ్, పరిగెట్టు. ఇప్పుడు నా రౌండ్, పరిగెట్రా. వీలైతే నీ చెల్లెల్ని కాపాడుకో. ఇన్నాళ్ల తర్వాత ఐశ్వర్య దగ్గరికి వచ్చిన నేను తన చావును కూడా నాతోనే తీసుకొచ్చాను. ఇప్పుడు తను నన్ను అన్నయ్య అని పిలవడం ముఖ్యం కాదు, నా చెల్లెల్ని కాపాడమే ముఖ్యం. తోడబుట్టిన వాళ్ళనే భారం అనుకునే వాళ్ళనే నేను నా జీవితంలో చూశాను. చిన్నప్పుడు నా తోడబుట్టిన అన్నయ్య చెల్లెలు వద్దు అని నన్ను వదిలేసి వెళ్ళిపోయాడు. ఇప్పుడు కూడా నేను అది తట్టుకోలేకపోతున్నాను. ఏ బంధము లేని మీరు మీ ప్రాణాల్ని పరంగా పెట్టి నన్ను కాపాడారు. ఈ రుణాన్ని థ్యాంక్స్ అని ఒక్క మాటలో చెప్పి తీర్చుకోలేను.